భామ నీ చీరకట్టు చూపులన్నీ కొల్లగొట్టు ఒట్టు ముద్దట్టు జగట్టు నా ఒట్టు నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఎంత పెట్టు హబ్బ రబ్బ నీ ఒప్పు నాకెప్పు అసలైన కసిలోన కసుబిచ్చు వయసే గాజైనా భామ నీ చీరకట్టు చూపులన్నీ కొల్లగొట్టు ఒట్టు ముద్దట్టు జగట్టు జట్టు చక్రాలగళ్ళు అల్లం తెరల పళ్ళు తాజి పలిటి కళ్ళు సొగసే ఇంతకుంట సిగ్గు చెట్టు ఎంతకింత గిట్టు వలపంగా వలకంగా సరసకు రావే మురిపంగా చూపులన్నీ కొల్లగొట్టు పొట్టు ముద్దట్టు చేపట్టు నాదట్టు గుమ్మా నిమేని రంగు కోరే అగొండె పొంగు ఇస్తా ఈ లింగు బామ ఇదిగో ముద్దు ముద్దు ఓపెనింగ్ కోరుకున్న కొత్త విరుచుకు పడని చిన్నదానా గుబ్బ ఇంటి చుట్టూ తిరుగుతుంటే అసలైన కసిలోన కిసుమిసు వయసే కాజైనా భావాన్ని చీరకట్టు చూపులన్నీ కొల్లగొట్టు ముట్టు ముద్దట్టు చేపట్టు అదట్టు చిన్న విషయానికి మీ ఆడవాళ్ళు అలుగుతారు. అడగటం మీ ఆడవారు చెప్తాడు. సరేలే కాపండి. చూడు కిరణ్, మన కోసం మన ప్రేమ కోసం ఎంత బాధపడుతున్నాడు తెలుసా? ఎందుకు తమ్ముడు తీసుకెళ్ళి మా డాడీకి పరిచయం చేద్దామని 2 రోజులు పెట్టి వెతుకుతున్నాడు. ఈ దొరబాబు గారు దొరికితేనా? ఎందుకు తమరు ఎక్కడికి వెళ్ళారు?
నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాను. అదే ఆ రోజు చెప్పాను, గుర్తుందా? మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన వాళ్ళని వెతికి పట్టుకోవాలని. సరేలే రాండి, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటిగా? నేనా? మీకు భయం ఎందుకు? రాండి వెళ్దాం. శైలు, నీకు తెలియదేముంది? నేను ఒక అనాథ. నాకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరు. నేను చిన్నతనం నుండి ఒంటరిగా పెరిగాను, ఏకాకిగా తిరిగాను. కిరణ్, ఎవరైనా అంటే నీ గతాన్ని గుర్తు చేయాలి కాదు, మీ ఫ్రెండ్స్ని తీసుకురమ్మని అలా అన్నాను. శైలు, నన్ను ఏది చూసి ప్రేమించావు? నాకు ఆస్తియా అందమా? అందులో ఈ అనాథను ప్రేమించి నువ్వు సుఖపడేదేముంది? కష్టాలు తప్ప. చూడు కిరణ్, నువ్వు అన్న ఆస్తి నాకు అవసరం లేదు. నీకు అందం అనేది తరంగం తనకు తెలియకపోయినా ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు అందంగా ఉండకపోయినా మన ఇద్దరు ప్రేమ మాత్రం అందంగా ఉండాలి. అదే నేను కోరుకునేది. శైలు, నీవు ఏసీ రూముల్లో సోఫా సీట్లపై పౌలిస్తూ మారుతి కారులో తిరిగే మహారాణిలా నీవెక్కడా? బురద పువ్వు లాంటి నేనెక్కడా? ఆకాశంలో ఇంద్రసభలో పారిజాత పుష్పము లాంటి దానిని నీవు, భూలోకంలో తామర పువ్వు లాంటి వాడి నేను. మన ఇద్దరు కలయిక. కిరణ్, డబ్బు నమ్మకి నన్ను చూడొద్దని నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు అలాగే మాట్లాడి నన్ను చాలా దూరం చేస్తున్నావు. చూడు కిరణ్, నేను నిన్ను ప్రేమించిన తర్వాత నీకు ఎంత ఆస్తి ఉంటుందో నాకు ఎంత ఉంటుంది, సరేనా? సారీ శైలు, నన్ను క్షమించు. నీ ప్రేమ ఎంత గొప్పదో అని అలా మాట్లాడాను. కిరణ్, నువ్వు ప్రేమ కోసం ఎంత దూరమైనా వస్తాను, చివరికి కాటి వరకైనా. అంత మాట శైలు. నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం రాని. మన ప్రేమను మీ డాడీ అంగీకరించకపోయినా ఆ దేవుడినైనా ఎదిరించి నిన్ను నా భాగస్వామిగా చేసుకుంటాను. ఇది నా ప్రాణం. చాలు, ఈ ఒక్క మాట చాలు. హాయిగా నీ హృదయంపై నిద్రపోతాను. నువ్వు మాత్రం నన్ను బంధించలా? సరే, నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చి నువ్వు మర్చిపోయినట్లున్నా? నేనేం మర్చిపోలేదు. నీ మాయ మాటలతో నువ్వే నన్ను బంధించావు. నీ అమాయక చూపులతో నన్ను నీవాణి చేసుకున్నావుగా. కిరణ్, కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగారే హాయ్ హాయ్ చిమ్మని బదులిమ్మని కమ్మని గొడుగులో అడుగులో తాళం, నిశాలలో వేసే బాణం, రసాలలో పొలం పణం. కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగారే మిడిసి పడక తొలి సొగసు మొగలి పూరేగా కస బుస కస కసిగా చినుకు పడి చీరజారే మెరుపు మెడహారమేసి ఉరుము జతిలో నడుములయలో చలోలేలో తడిసని రూపం తడుపులో దీపం వయస్సులో వారి వస్తే తడి స్వరం చలిజ్వరం కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగారే చమ్మని బదులిమ్మని జతకమ్మని పిలిచావే.
ధక్ నక ధిమ్ 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 పదే అదే పనిగా జడ తడిసి జావళీలై మెడల గడతాళమేసి ఇరుకు ఇరుకు ఉడుపు దుడుపు చలాకీలో అయోమయం ఆషాఢంలో ప్రియా ప్రియం స్వయంవరం కమ్మని ఒడి బొమ్మని పెదవిమ్మని అడిగా చెమ్మని బదులిమ్మని జతకమ్మని పిలిచావే ఓహో హాయ్ హాయ్ ఆహా హోయ్ హోయ్ నిశాలలో వేసే బాణం రసాలలో తృణం పణం సరే కానీ నీవేదో కాలేజీ అమ్మాయిని రేపు చేసి అది చేసావన్నట్టు విన్నాను. ఎవరా మాట్లాడువా? అవును డాడీ, ఆ అమ్మాయిని టెంపరీగా ప్రేమించాను. దాంతో నెల తప్పింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని దాంతో గొప్పచ్చి బయట పంపేశారు. శబా, నా కొడుకు అనిపించుకున్నావు. నీ వెళ్ళి రెస్ట్ తీసుకో, ఆ విషయం నేను చూసుకుంటాను. ఓకే డాడీ. వినోద్ గారిని ఇక్కడ ఉంచడం అంత మంచిది కాదు. చూడు జగన్, ఈ పృథ్వీరాజు పవర్ ఏమిటో నీకు తెలియదు. ఈ ప్రజలను ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ పోలీసులను ఎలా అదుపులో తీసుకోవాలో కూడా నాకు బాగా తెలుసు. నాకేం అర్థం కావట్లేదు సార్. అందరికీ అర్థమయ్యేది అలా ఉంటే దాన్ని రాజకీయమని ఎలా అంటారయ్యా? ప్రజలు పోలీసులు కుక్కలు అంటారు. వాటికి మనం కండ వేసి కాపలా కాయించు. కానీ అశోక్ అలాంటి వాడు కదా సార్. ఎలాంటి వాడైనా మన దారిలోకి వస్తాడు. నీ వెళ్ళి మనం పంపవలసిన బంగారాన్ని రెడీ చేసి మన రాకు చాకుకు అప్పగించు. నమస్కారం అండి యువతరా. రండి, కూర్చోండి. ఏం తెచ్చుకుంటారు? పాల, మజ్జిగ, కాఫీయా లేక
అబ్బాయి వినోదం తీసుకుంటాను, ఇస్తారా? ఏమిటి మీరు మాట్లాడేది? అవును, మీ వినోదం ఇస్తే చాలు. మా వాడిని త్రాగుతారా? అవును, మీ అబ్బాయి వినోదిని రక్తాన్ని పిండి తాగుతాను. మీ అబ్బాయి ధనమహంకారమని విషాన్ని తీసినట్టు పిండి అహంకారం అమృతంగా తాగుతాను. పిచ్చివాడా, నా కొడుకు నువ్వు అనుకున్నంత చిన్నవాడు, మీసాలు మోకాళ్ళ దాకా పెంచిన మొనగాడు. ఈ అధికారంలో ఉన్న అధికారులను కూడా అంతం చేస్తా. చూడండి సార్, ఈ రోజుల్లో ప్రతి రాజకీయ నాయకుడికి తెలివి అరికాల్లో ఉంటుంది. ఎందుకో తెలుసా? అరికాలతో అలగా జనాన్ని తొక్కి వాళ్ళ నోట్లలో రూపాయి నోట్లు కుక్కి ఓట్లు రాబట్టుకుంటాను. వాడిని ప్రతి వ్యక్తిని మోసం చేస్తున్నావు. ఆ వ్యక్తి మోసానికి బలైన తెలుసుకున్న నాడు ఆ వ్యక్తులంతా శక్తిగా మారి నీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తారు. జాగ్రత్త. పిచ్చివాడ, ఈ సమాజంలో ప్రతి ఆ వ్యక్తుల నాటి నాకు బాగా తెలుసు. ఆ వ్యక్తుల కొవ్వొత్తు లాంటి వాళ్ళు, వాళ్ళ మనసులకు నిప్పు లాంటి ఒక మాట చెప్తే కొద్దిగా కరిగిపోతారే తప్ప పైకి పెరిగిపోతారు. పృథ్వీరాజ్, ఆ వచ్చి కాలుచు అది వదులుతున్న ఒక్కొక్క మైనం చొక్క ఎంత గాడుగా ఉంటుందో నీకు తెలియదు. నాకంతా తెలిసేస్తాయి, కానీ ఏమీ తెలియదు మీకే. ఈ ప్రజల మనసు, వాళ్ళ ఆవేశం నాకు బాగా తెలుసు. చెప్ప పృథ్వీరాజ్, నీతో మాటలేంటి? నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో మరో చెప్పు, లేదా నిన్ను. చూడు అశోక్, నువ్వు చెప్పటానికి వాడు బడి పిల్లవాడు, బ్రతక నడిచిన బడా మనగాడు. ఎంతలో బడా ఎదురైన ఈ చట్టం ముందు తల వంచి తీరాల్సిందే. ఈ కొడుకు ఒక అమ్మాయిని రేపు చేసిన కింద ఈ వాడిని అరెస్ట్ చేస్తున్నా. నా కొడుకు ఒక అమ్మాయిని రేపు చేశాడా? కనీసం వాడు సీమకైనా హాయి కలిగించిన గాంధీ గారి సిద్ధాంతం కలవాడయ్యా. మీ వాడి గాంధీయో ద్రాక్షయో చేసిన వచ్చి చెప్ప. అశోక్ కుమార్, నా కొడుకును అరెస్ట్ చేసి తెచ్చుకెళ్తున్నానని గర్వపడుతూ నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లను నా అరిచేతిలో నొక్కి ఎంత చూస్తాను. అశోక్ కుమార్, మిస్టర్ అశోక్ కుమార్, నా ఒంటి మీద చెయ్యి వేసి నా చేతికి పెట్టేసి అంత తేలిక వదలను. మా వాడి ఎవరిచ్చారు? అన్నంటే కాదు, తీర్చుకొని తీసుకున్నా. చెప్పు, ఈ వ్యాపారాన్ని రాజకీయ కుటుంబం నుంచి బయటికి లాగి ఉద్యమానికన్నా ఇలాంటి చెడుకుల్ని నా జాగ్రత్త పడుతున్న ఆ పార్టీ పట్టిన గౌరవాన్ని కూడా కాపాడుతున్నా. ఎవరు బేబీ? అదే డాడీ, మీకు చెప్పానే, నేను ఒక అబ్బాయిని ప్రేమించానని. అతను వచ్చాడు. చూడు బాబు, నీ పేరేంటి?
మీరు మాట్లాడుతానండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పేరేంటి బాబు? జవాబ్ కిరణ్ కుమార్ సార్. మా ఇంటిలో ప్రేమ కుర్చీకరించేలేని నీకు నా కూతురుతో పెళ్ళా. పృథ్వీరాజ్, నేనెవరినో తెలుసా? ఎవరు నీవు? నువ్వేమైనా ఇండియా ప్రెసిడెంట్వా లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివా? నాకు తెలియటానికి. అలాంటి ఇలాంటి రాజకీయ నాయకులు అధర్మంతో రాజ్యాలు ఏలుతూ నారాజులుగా చలామణి అవుతున్న వాళ్ళని నారాజులను చేసి ఈ బూజు పట్టిన రాజకీయాన్ని రూపుమాపి ప్రజలను డబ్బు అనే ముచ్చులో ముచ్చు వేస్తున్నారు. ఈ రౌడీ రాజకీయాన్ని చాలా రాసి ఆ జాతి ప్రజలను వెన్ను తట్టి విప్లవం వైపు మరల్చడానికి నడుం కట్టిన పౌరు గల్ల నిపురమని రౌడీ అల్లింది. పిచ్చివాడ, రౌడీ కాందే రాజకీయం లేదురా. రౌడీజం నుంచే రాజకీయం పుట్టుకొచ్చింది. ఈ ప్రతి రాజకీయ నాయకుడికి ఒక రౌడీజం ఉంటుంది. దాంతో పోలింగులు ఆపగలము, రిగ్గింగులు చేయగలము, అవసరమైతే మారణ హోమాన్ని సృష్టించగలము. మిస్టర్ పృథ్వీరాజ్, మీ రాజకీయం ఎన్నాళ్ళో సాగదు. ప్రతి మనిషి మోసాన్ని తెలుసుకుంటాడు. ఆ రోజు మీరంతా ప్రజా విప్లవంలో కొట్టుకు వస్తారు. జాగ్రత్త. పిచ్చివాడ, ప్రజలు నాడి నాకు బాగా తెలుసు. వాళ్ళు పొయ్యి మీద పాలకొండ లాంటి వాళ్ళు. కింద మంట పెట్టేమనుకు పైకి పొంగిపోతారు, పైన నీళ్లు చల్లేమనుకు కింద చల్లబడతారు. మిస్టర్ పృథ్వీరాజ్, మీరు ఆడుతున్న నాటకం ఉడుకుతున్న అన్నం కుండ లాంటిది. అన్నం వండుతున్నారు కానీ ఏ లాభం? గంజి వాళ్ళ మొఖాన కొడుతున్నారు, అన్నం మింగుతున్నారు. ఈ నిజాన్ని వాళ్ళు గ్రహించిన నాడు ప్రజలు ఒక్కసారి ఉప్పొంగి మీ మీదకు వస్తారు. జాగ్రత్త. చూడు కిరణ్, నీతో మాటలేంటి? మా అమ్మాయికి నీకు పెళ్లి జరగదు. మా అమ్మాయికి నీకు పెళ్లి జరగతామంటే ఎండమావలో నీళ్లుండట్టే. నా ప్రాణం ఉన్నంత వరకు శైలజాని మరొక రక దక్కనేమో. నిన్ను ధిక్కరించైనా నీ కూతుర్ని దక్కించుకుంటాను. మిస్టర్ కిరణ్, నీలాంటి పనికి మాలిన వాడిని ప్రేమించడానికి నా కూతురేమే అంత వేరేది కాదు. ఏదో చనువుగా ఉన్నావని ప్రేమించి ఉంటున్నా. అది ప్రేమని నువ్వు ఎర్రివీగి ప్రాణాలు పోగొట్టుకోకు. మిస్టర్, నా కూతురు కాలక్షేపానికి ప్రేమించి ఉంటుందే కానీ కళ్యాణానికి మాత్రం కాదు. అయినా నీలాంటి పనికి మాలిన వాడికి ప్రేమేమిట్రా పిచ్చివాడా? మిస్టర్ పృథ్వీరాజ్, ప్రేమ అనేది నీ కూతురు వంటి పైన చీర కాదు. ఇష్టమైనప్పుడు కట్టుకోవడానికి, కష్టమైనప్పుడు ఇప్పి వేయటానికి. ప్రేమ అనేది నీ వాడే చెప్పు కాదు, ఇష్టమైనప్పుడు వాడుకోవటానికి. ప్రేమ అనేది నీ రాజకీయ పార్టీ లాంటిది కాదు. అవకాశం చూసుకొని పనికిరాని పార్టీలతో పోల్చకండి. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, ప్రాణాన్ని ఇస్తుందిరా పిచ్చివాడు. త్యాగం అయితే నీ ప్రేమ ఇలువెంతో చెప్పు, వెలకట్టి ఇలువిస్తాను. అయితే నా ప్రేమను వెలకట్టుకుంటావా? అవును, ఈ ప్రేమను కొనటానికి నా దగ్గర కోట్లు ఉన్నాయి. ఈ ప్రేమకు ఎంతో చెప్పు, కొంటాను. నా కూతుర్ని వెలిసి వెళ్ళడానికి నీకు ఎంత కావాలో చెప్పు. 100, 1000, లక్షల, కోట్ల, మిలియన్ల, డాలర్ల, డల్మెట్. పృథ్వీరాజ్, ఈ కిరణ్ కిరాయికి అమ్ముడుబోడు. మీలాంటి కిరాయి మనుషులను వాళ్ళ మనస్తత్వాలను బయటికి లాగడానికి అవతరించిన పులిగడ్డ గుర్తుంచుకో. నువ్వు పులి బిడ్డవో మట్టి గడ్డవో నాకు అనవసరం. నా కూతుర్ని వదిలి వెళ్ళటానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. పచ్చ నోట్ పత్తులతో పడుకున్న నీకు పచ్చ నోట్లతో నిన్ను అందరం ఎక్కిస్తాను. ఏమంటావు? నోర్ముయ్ అంట. నీ పచ్చ నోట్లతో ఓట్లు కొను, ఆ డబ్బుతో నీ దగులుబాజీ రాజకీయాన్ని మార్చు. లేకుంటే ఆ పచ్చ నోట్లతో నీ పాడ కట్టించుకొని దానిపై పడుకో. అంతేకాని ప్రేమను కొనాలని చూడదు. ఏమేమిట్రా పిచ్చివాడ, ఈ ప్రపంచంలోనే కొనగలం. ఆఫ్టర్ ఆల్ నీవెంత
నిన్ను కొనలేనా? నన్ను కొనాలనుకోవటం నీ పిచ్చిరా. నా వెనుక అశేష ప్రజావాహిని ఉంది. ఆ జనం ఒక్కసారి గొంతెత్తి పిడికిలు బిగించి అరిస్తే నీ కర్ణబేరీలు పగిలిపోతాయి. జాగ్రత్త. చూడు బాబు, ఇంతవరకు మంచిగా చెప్పారు, కానీ నువ్వు వినలేదు. అసలు నాలో మంచితనం అనేది ఎక్కడో ఒక మూలన ఉంటుంది. ఎక్కువ వంచనే ఉంటుంది. నిన్ను కాటికి పంపి నా కూతురికి కళ్యాణం చేస్తాను. నీ పెళ్లికి పచ్చబియ్యం వేస్తానని వచ్చావు కదూ, నువ్వు చచ్చిన తర్వాత తెల్ల బియ్యం కూడా వేయాలి. పిచ్చి మామ, నీ చేత నా కాళ్ళు కడిగించుకోకుండా, నీ కూతురు కడుపు పండించకుండా, నిన్ను కటకటాల వెనక్కి పంపకుండా నేను కాటికి వెళ్ళను. నా తెల్లబియ్యం ఏదో నీ నోట్లో వేస్తానుగా. ఏమేమి నువ్వు మాట్లాడేది? అవును, 10 సంవత్సరాల క్రితం మా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి మమ్మల్ని మనుషుల్లా బ్రతకనివ్వకుండా నిన్ను అంత తేలిగ్గా వదులుతున్నాను. వద్దుల మామ. అంటే నీవు నేనెవరినో తెలిస్తే నీ గుండె పగిలిపోతుంది. నా కళ్ళతో నిన్ను చుట్టిగా చూస్తే నీ కలేజా కాలిపోతుంది. నీ మాట పడిపోతుంది. అసలు ఎవరు నువ్వు? ఎవరు పేరు చెబితే ఈ పేద ప్రజలు దేవుడని పూజిస్తారో, ఎవరి పేరు గర్వంగా చెప్పుకుంటుందో ఈ ప్రభుత్వం, ఆ వీర జవాన్ వీరేంద్ర కుమార్ కొడుకునిగా. నువ్వు వీరేంద్ర కొడుకువా? అవును. నా తల్లిదండ్రులను అంతం చేసిన నిన్ను అంత తేలిగ్గా వదులుతానా? నా అన్నను ఆహుతి చేసిన నీ పాప వ్యూహాన్ని పిండేస్తా. ఇక నుండి నువ్వు తాగే నీళ్ళలో, తినే తిండిలో, పడుకునే పక్కలో నీకు అంకుశమై నిలుస్తా. వస్తా. చూడు పుచ్చిరాజ్, అమ్మాయికి మొగుణ్ణి కాదు, మామకి యముణ్ణి. వస్తా. మాట్లాడేది చూడ్డాడి. నా కిరణ్ లేకపోతే నాకు క్షణం కూడా బ్రతకలేను. చూడు బేబీ, నీవు చిన్నపిల్లవి, ఏమి చెప్పినా నీకు అర్థం కాదు. వాడేమన్నా నీ జీవిత భయమా పథకం లాంటి వాడు. పిచ్చిదానా, నీవు కావాలంటే రంగురంగుల మేడల్లో నివసించేలా చేస్తాను, అంతేకాని వాడికి నీకు పెళ్లి జరగటం. దారిని పోయే ప్రతి బురద కొయ్యా కావాలంటే ఇవ్వటానికి ఈ డాడీ పరువు లేని పరువు రాని పనికిమాలి పడతారు. పవరు పదవి గల్లా రాజకీయ నాయకుడు. చూడ్డాడి, పనికిమాలి నీ పరువు, ప్రజలు హింసించి నీ రాజకీయం నాకు అవసరం లేదు. నా కిరణ్ లేకపోతే నాకు క్షణం కూడా బ్రతకలేనని చెప్పానుగా. బేబీ, నువ్వు చిన్నపిల్లవు, ఏమి చెప్పినా నీకు అర్థం కాదు. ఆలోచించే వయసు నీకు లేదు. ప్రేమ కన్నా నా పవరో పదవే ముఖ్యం. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. డాడీ, మీ ఫిస్టేజ్ కోసం మా ప్రేమను బలి తీస్తారా? చెప్పండి డాడీ. పిచ్చి బేబీ, ఇంకా ఈ డాడీ అసలు రంగు నీకు బాగా తెలియదు. అన్ని రంగులు ఏదో ఒక రోజు వెలిసిపోతున్నాయి, కానీ మీ డాడీ రంగు జీవితాంతరం నిలిచిపోతుంది. ప్రాణం లేని ప్రేమికుల బలి తీసుకోవటం మీ డాడీకి లెక్కే ఉండాలి. రోజుకు కొన్ని 100 ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. డాడీ, ఇంతటి పాపాత్ముడిని ఇప్పుడుగా తెలుసుకోలేకపోయాను. ఇంత నికృష్టమైన బ్రతుకు ఎలా బ్రతకగలుగుతున్నావు? చెప్పు డాడీ. ఈ ప్రపంచం ఎలా తిరగలుగుతున్నావు? నువ్వు ఎలా తిరగలుగుతున్నావు? కానీ నీ కడుపులు పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. చూడు బేబీ, మై స్వీట్ బేబీ, ఈ లోకంలో ఒకరిని చూపించిందే ఎదుటి వాడికి తిండి దొరకదు. నదిలో చిన్న చేపను పెద్ద చేప తిన్నట్టు, అడవిలో చిన్న జంతువుని పెద్ద జంతువు తిన్నట్టు, ఈ సమాజంలో అమాయకులు నన్ను అలాంటి ఆస్తి పరులు తింటాం పెద్ద లెక్కేమి. ఇది పూర్వం నుండి వస్తున్న పాలిటిక్స్ పిచ్చిదానం. కాదు డాడీ, మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఈనాటి సమాజం మారింది. మీలాంటి అవినీతి పరులకు గోతులు తీసి నీతులు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. అది తెలుసుకోకుండా పెద్ద మీరేదో మాట్లాడేస్తున్నారు. చూడమ్మా శైలజ, మీ నాన్న చాలా పౌరగల పదవి గల. ఆ పౌరకు ఏ ప్రజాస్వామ్యం పనికిరాదు.
నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. వెళ్తాను డాడీ, వెళ్తాను. లోనికి మోసుకుందాం కాదు, తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు చేసే వ్యాపారాలు చెప్పి మిమ్మల్ని ఇంకా మనకి ఎక్కిస్తాను చూడు. నిన్ను మీ అమ్మ దగ్గరికి పంపించవలసి ఎలా లోపలికి మర్యాదగా చూడు డాడీ, నా కిరణ్ తక్కువ అంచనా వేసుకోకండి. నా కిరణ్ తెలుసుకుంటే ఏదైనా చేస్తాడని చెప్పి నేను నిరూపిస్తాను. ఉండండి. జగన్ జగన్ అవునయ్యా, కాలం చాలా మారిపోయిందయ్యా. నా కన్న బిడ్డే నన్ను కటకటాల వెనక్కి పంపించాను. సార్ మీరేం బాధపడకండి, ఆ కిరణ్ గాని మన కిరాయి రౌడీ చేత కీళ్ళు వినిపిస్తా. లైలా, వికలమైన నా మనసులో నీ ఆట పాట ఆడి కిలోనా నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందయ్యన్న. కిలోనా నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందయ్యన్న. ముత్తు సాలమిన అది ఎంత చిన్నదైనా చెక్కు చెక్కు ఇచ్చేయన్న. కన్నగిటితే సుల్తానా కసి కట్టు దాటనా దీవానా వంట ముద్దులే గప్ప గట్టి కాదే వేసైనా. చిల్లనా చిల్లనా ముద్దు సాలమేనా కళ్ళకపటు మీది లేని జవరాలి బాధ పట్టి మంచం వేసే ఇంకా జలరేగి పోరా. కులసాల సందిట్లో విలాసాల వేరమ్మా పొగరింట చాలించి పెదాలందుకుందామా. చిల్లనా చిల్లనా ముద్దు సాలమేనా కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటనా దీవానా.
గితం గితం చూడు నబుదితం గితం గితం చూడు నబుదితం గితం గితం చూడు నబుదితం గితం గితం చూడు గుర్రోళ్ళంతా ఎనకాల ఉంటే నల్ల పిల్లగానే కోరి మనసు పారల చేమంతి నీ ఒళ్ళ వెయ్యాల జగనమ్మతో ఇట్లా చుట్టుకుంటూ ఈ వేళ గడ్డు దాటి గోదావరల్లే నిన్ను వచ్చి వెయ్యాల కిల్లన నీ పెదవుల్ల తేనా టక్కు టక్కు ఇచ్చేయన్నా కిల్లన నీ పెదవుల్ల తేనా టక్కు టక్కు ఇచ్చేయన్నా కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాంతలా దీవానా కిల్లన సలమేనా ఈ ప్రపంచంలో వినోదశాలలో వినోదం కోసం బొమ్మలు పెట్టి ఆడిస్తారు. కానీ నీలాంటి అందమైన అమ్మాయిలతో వినోదిస్తాడు. సుత్తి కొట్టకుండా ముందు నన్ను ఎందుకు తెచ్చావు చెప్పు. ఏమిటా పిచ్చి ప్రశ్న? కోడిని ఎందుకు తెస్తారు? కోతుకు తినటానికి. పువ్వులు ఎందుకు కొంటారు? వాటి సువాసన అనుభవించడానికి. అలాగే నీలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు తెస్తారో తెలియదా? అంటే అర్థం కాలేదా? నీ తనువులోని మకరందాన్ని తనివి తీరా దోచుకోవాలని నా కౌగిలిలో నిన్ను బంధించి ఈ వెచ్చని శరీరాన్ని అనుమానించాలని. చూడు, నేనెవరో నీకు సరిగా తెలియదు అనుకుంటాను. మనతో పెట్టుకుంటే నీకు ఎక్కువైపోతుంది. నువ్వు చిల్లర డబ్బుల కోసం జేబులు కొట్టే రౌడీ రానివని, ఇప్పుడు ఆ ఎస్ఐ అశోక్ గారిని జేబులు కొట్టకుండా మనసుతో వచ్చిన మోహనాంగి దానివని, ఇప్పుడు నా కోరిక తీర్చుకోబోతున్న మోహనాంగివని తెలుసు. తెలుసు, కానీ నేను నీలాంటి వాళ్ళ చంప పాల్గొట్టే ఝాన్సీరాన్ని, పట్టపగలే మానభంగాలు చేయబోయే నీలాంటి కిరాతకుల పాలట పలనాడి నాగమ్మనని గుర్తుంచుకో. వనిజ, మన ఇద్దరి మధ్య గొడవలు ఎందుకు? నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. చిన్నతనం నుండి మన ఇద్దరం ఒక ఊళ్ళో పుట్టాను పెరిగా. మొదటి నుండి నేను నిన్ను అడుగుతూనే ఉన్నా నన్ను ప్రేమించమని. చూడు మిస్టర్, ఆడదంటే నువ్వు అనుకున్నట్టు ఐస్ ముక్క కాదు. నువ్వు చెప్పే మాటలకి కరిగిపోవడానికి. ఆడదే అగ్గిరవ్వా, తెలుసుకో. వనిజ, నువ్వు ఫ్రాకు వేసుకునేటప్పుడు అడిగితే లంగాలు వేసుకొని చూద్దామన్నా. సర్లే పోనీ అని నువ్వు లంగాలోకి నేను లుంగిలోకి వచ్చినప్పుడు అడిగితే పర్వాలేదే కాస్త బయట వేసుకొని అన్నావు. నువ్వు బయటలు నేను ప్యాంట్లు వేస్తున్నా. ఇంకా ఆగమంటూ అంత మంచిది కాదు వనిజ. నీ మాటలు కరిగిపోవడానికి నేనే కాలేజ్ అమ్మాయి కాదు. కష్టపడ్డ క్షేత్రంకి రిక్షా డ్రైవర్ బోసుబాబు చెల్లెల్ని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా వెళ్ళు. నేనెవరో తెలుసా? కారణాగుని. నా పనేమిటో తెలుసా? నీలాంటి కన్నె పిల్లల్ని కాటు వేయటం. నీలాంటి వాళ్ళ పావు కాడికి బలి కావడానికి నేనే బడి పిల్లను కాదు. బలిసిన నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పగల వాడి పిల్లను. ఏమిటా తల బిరుసు? గాడి చూసుకునేగా.
మనసు దెబ్బంటే బంటానబ్బా అనాలి. అబ్బా కాదేని అబ్బా ఇంకా ఆ దేవుడు కూడా రక్షించలేడు. నా రాక్షసరికి నిన్ను గురిచేసి నీ ప్రేమకి కానుకగా పంపుతా. రా నన్నేం చేయొద్దు. నేను అశోకం ప్రేమిస్తున్నాను. నా తనువు మనసు ఎప్పుడు అశోక్ కల్పించాను. నన్ను వదిలేయ్. ఈ వినోదం తలుచుకుంటే ఈ వినోదం కళ్ళు పడితే ఏ పిల్ల ఈ వినోదం కళ్ళు పడితే ఏ పిల్ల తప్పించుకోలేదు. కానీ దాన్ని నాటమానికి ఆవుతూ చేసేవాడిని. ఈ వినోదం కంటి చూపు పడితే ఏ పచ్చని పంటైనా ఏ చక్కని చొక్కైనా మాడిపోవాలి. నీకు అక్క చెల్లెళ్ళారంట్రా? నీ మనసు ఎవరికి ఇచ్చినా నాకు నీ మనసు ఎవరికి ఇచ్చినా నాకు బాధ లేదు. నీ తనువు మాత్రం ఎవరికి ఇచ్చినా లేదా ఎంగిలి విస్తరలా పెళ్లి లేని విధవలా నిన్ను చిత్రహింసలు పెడతా. రా సరేదా నువ్వా? అవును నేనేరా. నీ చెల్లెలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను. నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు చేసే డ్యాన్స్ చూద్దాని ఇక్కడికి వచ్చాను. శైలజా నువ్వు తెలియదు లోనికి వెళ్ళు. మరో చెప్తాను, బయటకు వెళ్ళు లేదా పోలీసులు ఫోన్ చేస్తాను. చూడండి, నాకెందుకు చాలా భయంగా ఉంది. మీకేం పర్వాలేదు, నేను ఉన్నానుగా. నువ్వు చూసిన
మురికి వాడాల మధ్య గరుకు నేలపై కూడుకున్న నీకు గాంధీ కుర్చీల మీద కూర్చోడానికి ఎంత ధైర్యం నీకు? బేబీ, నీకు ఎన్నిసార్లు చెప్పినా ఆ మురికి వాళ్ళతోటి స్నేహం చేసి మిమ్మల్ని కోస్తే పాలు, నన్ను కోస్తే పన్నీరు, అంతరాలను కోస్తే వచ్చేది రక్తం కాదు. ఆయన ఎందుకు అలా మాట్లాడతారు? చిన్న చూపా? చిన్న చూపు కాదు. నీవేదన్నా ఎంచక్క ఏ ఫారిన్ నుండి వచ్చిన అబ్బాయిను లేక ఏ మంత్రి గారి కొడుకున్నప్పుడు ఏమించమో నీకు ఎన్నిసార్లు చెప్పాను? చూడండి, ఫారిన్ కన్నా మన దేశం గొప్పదని మీరు ఎందుకు అనుకోరు? మంత్రి గారి కొడుకు కన్నా నా కళ్ళ ముందు ఎక్కారండి. నాకెందుకు దూరం చేస్తున్నారు చెప్పండి డాడీ. నా వల్ల మీరు మిస్తా కదా, నేనే వెళ్తానండి. వనజ, నా మాట విను. ప్రతి ఒక్కరు ఇలా అనుకోబట్టి ఇలాంటి వాళ్ళు తలెత్తుకొని మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు తలెత్తుకొని మాట్లాడితే ఇలాంటి వాళ్ళు తల దించుకొని మాట్లాడాలి. బేబీ, ఏం మాట్లాడుతున్నావు తెలుసా? మీ డాడీని ఎదుటి వాళ్ళ ముందు అవహేళన చేస్తావా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. చూడండి, స్నానం చేస్తాం, ఈ లోపల నిర్మించుకుంటాం. లేకపోయినా మిమ్మల్ని ఉరికమ్మని ఎక్కిస్తాను. అది గుర్తుంచుకొని ప్రవర్తించండి. నేను వస్తానండి. చూడ్డాడి, నీకు నీ ఆస్తికి గుడ్ బై. వస్తా. చూడు శైలజ, గడప దాటి బయటికి వెళ్తే ఏం జరిగిందో తెలుసా? ఏం జరుగుతుంది? ఈ పృథ్వీరాజు కూతుర్ని బయటికి పంపించాడంటే ఈ ప్రజలు నానా గొడవలుగా అనుకుంటుంటే నేను సహించలేను. అందుకని నిన్ను కాళ్ళు చేతులు కట్టి గదిలో పడేసి నీకు 24 గంటల్లో నీ మెళ్ళలో 3 మిల్లు వేస్తాను. కాదు, నాకు ఇష్టమైన వాడి చేత. అంతగా కాపురం చేసేది నువ్వా నేనా? ఏంటి ఆ తలపక్కన మాటలు? చూడండి, భర్త అంటే బాధలు పంచుకునే వాళ్ళు అంటారు. బాధలు కొని తెచ్చుకునే వాళ్ళు అతను ఉండకూడదు. నేను కిరణ్ మనస్ఫూర్తిగా ప్రేమించాను, అతనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంతేగాని మీ ఇష్ట ప్రకారం ఎవరు పడితే వాళ్ళని చేసుకోను. వస్తా. పోలీసు హెచ్చరిక. ఈనాడు ప్రజలను ప్రభుత్వాన్ని భయభ్రాంతులతో ముంచెత్తుతూ నరమాంస భక్షకులై పరరాజ్యములకు మన దేశ రహస్యములు అందిస్తూ బ్యాంకులను కొల్లగొడుతూ ప్రజల మాన ప్రాణాలతో చెలగాటమాడుతున్న బందిపోటు భగవాన్ని నిర్జీవంగా కానీ సజీవంగా కానీ పట్టించిన వారికి ఈ ప్రభుత్వం 50 లక్షల రూపాయల బహుమతి ప్రకటిస్తుంది. కనుక ఈ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు తగు జాగ్రత్తతో మెలకవలసిందిగా హెచ్చరించమన్నది ప్రకటన విన్నారు. ఇది పోలీసు హెచ్చరిక. ఏనుగు చచ్చిన 1,00,000 రూపాయలు, బ్రతికిన 1,00,000 రూపాయలు. అలాంటిది నేను 50 ఏనుగులంత పవర్ గలవాడిని. మీ శబ్దాన్ని పట్టించిన వాడికి ప్రభుత్వం ఎంతరా ప్రకటించింది? 50 లక్షలు, 50 lakhs. టైగర్, జాకీ, ఈ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఇన్సూరెన్స్ చేస్తే మరణిస్తే ఎంత ఇస్తుందిరా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు. అలాంటిది నేను 50 మంది గల వాడినన్నమాట. ఎవరో కిరణ్ కుమార్ అంట ప్రభుత్వానికి మాట ఇచ్చారు సర్దార్. కిరణ్ 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 ఎవడు వాడు?
ఈ ఊరికి కొత్తవాడా లేక ప్రభుత్వ సిఐడి ఆఫీసరా? ప్రజల మనిషి, ప్రజల కోసం నడుము కట్టిన నాయకుడు, పేదవారి పాలిట పెన్నిదే దొంగల గొంతోపిడి సార్లకు మనలాంటి 10 కోట్లకు పక్కన బల్లవా పులి బిడ్డ సర్దార్. వాడు ప్రజల కోసం ఎంత సాహసమైనా చేయగలవాడు. తన ప్రాణాలు ఇవ్వడానికి వెనకాడిని వీరుడు సర్దార్. వాడు మనిషి కాదన్నా అగ్ని పర్వతం. వాడు తన తల్లిదండ్రులు చంపని వారి కోసం కాలరుద్రుడు వలె మదమ సింహంలా మారాడు. మట్టి గడ్డైనా సరే నా ముందు ఐసు గడ్డలా కరిగిపోవాల్సిందే. టైగర్ మీరు కనకాయిగా చేసేలాగా వాడిని కాడికి పంపిస్తాం సార్. పెద్ద పులిని బంధించాలంటే ఎర్ర కావాలిరా. అలాగే ఆ కిరణ గాన్ని బంధించడానికి మనకి ఎర్ర కావాలిరా. వాడు ప్రేమించిన పృథ్వీరాజ్ కూతురు శైలజ, వాడి పిల్లలను బంధించే వాడు తప్పకుండా మన దగ్గరకు వస్తారు సర్దార్. పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ నీ పాత బాకీ తీర్చడానికి రా ఈ నాళ్ళు ఈ రినెక్సరా. మీరు మాట్లాడేది మాకేమీ అర్థం కావట్లేదు సర్దార్. ఆ పృథ్వీరాజు గారి దొంగ వ్యాపారం మనం ఎన్నిసార్లు చిత్తు చేయలేదురా. వాడిని సర్వస్వం దోచుకోవాలని మనం బంధుపట్టుగా మారేవాడు మీ బంధువా సార్? వాడు నా బంధువు కాదురా. ఈ సమాజాన్ని దారిలో ఉన్న ప్రజల్ని దోచుకునే నా అన్నగారు బంధువు. మీకోసం మీ ఆశీ కోసం ప్రాణాలనే సర్దార్. మీ గురించి చాలా ఎన్నోసార్లు అడిగాం. అసలు మీ కథ ఏమిటి సర్దార్? చెప్తాను రా, నా కథ చెప్తాను, వినండి. అందుకేరా ఆ పృథ్వీరాజు గారి పాపాలు శ్రీకృష్ణుడు శిశుపాలుడు పాపాల్లా లెక్కించుకుంటూ వస్తున్నాను. వాడి తుపాకీతో తూట్లుగా కాల్చి చంపితే గాని నాలో ఉన్న పగ ప్రతీకారం చల్లారుతురా. వాడిని తెచ్చి మీ పాదాల ముందు పడేస్తాం. టైగర్ పదరా వెళ్దాం. ఆ 2 పిట్టలను పట్టరండి. చెవులెట్టు వచ్చిన నిర్దాక్షిణంగా నరికి వేయండి. పాప పుణ్యాలు నీతి నియమాలు చూడకుండా మారణ హోమం సృష్టించండి. మరలా ఈ బందిపోటు రాష్ట్ర స్థావరం వైపు ఎవడైనా సరే కన్నెత్తి చూడకుండా చేయండి రా. అలాగే సర్దార్, ఒక్క క్షణంలో బంధించి తీసుకొస్తాం.
ఎల్లో బొల్లో పూల జల్లో ఎల్లో ఎల్లో మన జిల్లో ఒళ్ళకొచ్చ వయ్యారాలు ఇళ్ళకొచ్చ సంతరాలు పగలే తారలు ఎల్లో బొల్లో పూల జల్లో మళ్ళీ ఎన్నో తెల్లో మన విల్లో వచ్చే వయసులువి చల్లి సొగసులువి దొరికాయి తోరగా మొగుడికి నన్ను కన్నె మొక్కల్ల బిచ్చు ప్రేమించుకుంటే వేళ పాడాలేనే లేదులే లేనే లేదులే ఎల్లో బొల్లో పూల జల్లో మళ్ళీ ఎల్లో తల్లో వాళ్ళ బిల్లో పెదవుల్వి రసపదముల్వి తుడి చేస్తా ముందుగా కరువపు బాట మనసుల పలాకు కోట ఎల్లో పల్లో బలపల్లో మళ్ళీ ఎల్లో తలో పుల జల్లో ఒళ్ళకొచ్చ వయ్యారాలు ఇళ్ళకొచ్చ తందరాలు కదలే తారలు గోషిగా నడిచి నడిచి నడివంతా అరిగిపోయిందిరా కాళ్ళు అడిగింది ఏదో ఒకట్లేరా ఆ భగవాన్ గారు ఎప్పుడు ఒకపడతాడు ఏమో అరే గోచిగా నాకు సగం నీకు సగం అని ఇప్పుడు అడ్డం తిరుగుతావంటరా ఎందుకు సగం 50 లక్షలు సగం అందుకాదు ఎందుకు చేయాలన్నా సగం నువ్వు 50 లక్షలు ఇస్తావని నన్ను స్టేజీ మీదకి తీసుకొచ్చావు నువ్వు మొన్న చేసిన పని 10 మందికి చెబుతారా గోచిగా సగం ఇవ్వలేదు అనుకో నువ్వు చేసిన
చెప్పని 10 మందికి చెబుతా. చెప్తాగాని అవి మాత్రం చెప్పగలరు ఆగేవారు. అయినా నువ్వు పక్క ఇంటోళ్ళ భద్రమ్మ గారింట్లో గుడ్డలు కావాలి ప్రజలకి ఎవరికి చెప్పదు. అంతా చెబుతుంది ఇంకా ఏమి చెప్పేది? ఇంకా ఉందిరా. అయినా బడ్డీ కొట్టి ఎక్కాయమ్మ గారి ఇంట్లో నువ్వు గుడ్డలు దిగావని ప్రజానికి నీకు ఎయిరాడుందిరా. పాచిగా ఈ జనమందరూ ముందు నా పరువు తెస్తున్నావు కదరా ముందు. అరే నువ్వు ఎప్పుడైనా బంతిపాటను చూసావా? లేదురా, మా అమ్మమ్మ చెప్పింది. ఏమని? బంతిపోటులు బాగా మనిషి కండలు తిరిగి చెప్పిందిరా. నువ్వు చూడలేదు కదా? అరే కోచిగా అసలే నే ప్రియురాలకి నే ఒక్కండి. అందరికి 100 మంది ఉంటారా ఇంద్రా? అందరికి 100 మంది కాదురా, నా ప్రియురాలకు నేను ఒక్కండి. అందరి సంగతి నాకు తెలియదు. ఎక్కడ పడితే అక్కడ లబ్బది కుట్టెల్లో కథవాళ్ళకి జొన్న చేలల్లో వాగుల్లో చెరువుల్లో ఉంటారు. అరే బాజీ, మనం వచ్చి ఇంతసేపు అయింది, ఏదో ఒక్క మనిషి అన్నా కనిపించలే. అరే మా తాతతో నాడు కనుక్కున్నాం. గంట సేపు అయింది తాత మేము వచ్చేది. అరే ఈ చేసి మీద దెయ్యాలు ఉంటారనుకోలే. వచ్చేస్తా మెచ్చేస్తా అగిలేస్తా అగలేస్తా తోడొస్తా కీసిస్తా పెళ్ళాన్ని ఒక్కేస్తా పాల పుంతలు తానాలు వచ్చేస్తా మెచ్చేస్తా తోడొస్తా తీసిస్తా జిగిలి జిగిలి లైలా ఓ జిగిలి జిగిలి లైలా జిగిలి జిగిలి లైలా
లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా ఏంటిలా జనక 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 ఏ చూపు ఏ షేపు ఏ కైపు నీవు షాకిస్తా ప్రోగుల్లో షేకిస్తా రాగుల్లో లవ్వాటలు లావాటం అదు తగ తగ గోల్ కొలంబస్ వచ్చేస్తా మెచ్చేస్తా తోడొస్తా కీచిస్తా మాదేవ మాదేవ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా ఏ పిల్ల ఎవడన్నా యాదవ జనక హలో జనక హలో బోల బోల జనక వందిస్తా వెయ్యిస్తా నోటిస్తా క్యాష్ ఇస్తా రింగిస్తా గాజిస్తా చైనిస్తా పోషిస్తా రాఖీ జనక హల జనక హల బోల బోల జనక వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా గిల్లేస్తా తోడొస్తా గీసిస్తా పెళ్ళాన్ని ఒగ్గేస్తా పాల పుంతలు తాళాలు అదు తగ తగ గోల్ కొలంబస్ వచ్చేస్తా మెచ్చేస్తా తోడొస్తా కీసిస్తా జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా ఏ పిల్ల జనక హల జనక హల బోల బోల జనక ఏ చూపు ఏ షేపు ఏ కైపు నీవు షాకిస్తా పోకుల్లో షేకిస్తా రాగుల్లో
లవ్వాటలో లావాటం అజూమ్ తగ తగ అజూమ్ తగ తగ గోల్ కొలంబస్ వచ్చేస్తా మెచ్చేస్తా తోడొస్తా గీసిస్తా మాదేవో ఆవో ఆవో మాదేవో జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి జింగిలి లైలా ఓ జింగిలి 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 లైలా లైలా ఏ పిల్ల ఎవడన్నా ఎదవా గనక హల్ల గనక హల్ల బోల బోల గనక వందిస్తా వెయ్యిస్తా చెక్కిస్తా క్యాష్ ఇస్తా రింగిస్తా గాజిస్తా చైనిస్తా పోషిస్తా రాకిక్కరో అదు తగ తగ గోల్ కొలంబస్ 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 సాహసం చేయరా సింబక రాజకుమారి లభిస్తున్నాడు రాజాలపై ఇస్తున్నారు గొప్ప సైంటిస్ట్ మహా మేధావులకు ఎన్ని మీద తినిపిస్తాం